ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా మహాలయ అమావాస్య శుభాకాంక్షలు అండి. ఈరోజు సాయినాథుని గురించి మనకు చాలా అంటే చాలా గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఉన్నాము. అయితే ఏంటి అంటే మహాలయ అమావాస్య గురించి తర్వాత తెలుసుకుందాం. ముందుగా నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాను. మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనకన్నా కూడా మనకంటే మంచి నిర్ణయాలు తీసుకునే మన బాబా వారు మన కోసం నిర్ణయాలు తీసుకునే బాధ్యతను అప్పగించినాక మనం భద్రతాభావాన్ని, ఆనందాన్ని సాయినాథుని నుంచి మనం అనుభవిస్తాం ఫ్రెండ్స్. రుణానుబంధము అంటే బాబాని చెప్పారు ఎలా ఏర్పడుతుంది అని. దానికి సాయినాథుడు చెప్పిన సమాధానం ఏమిటి అంటే, నాకు భగవంతుడు కొంతమందిని కొన్ని జీవుల యొక్క బాగోగులు అప్పచెప్పాడు అని. సాయినాథుని బిడ్డల్లాగా అన్నమాట. వాళ్ళ యొక్క మంచి చెడ్డలు, వాళ్ళ యొక్క తరింపు నా బాధ్యత. మళ్ళీ తిరిగి వీళ్ళ యొక్క లెక్కలు అల్లాకు అప్పచెప్పాలి అన్నారు. అది రుణానుబంధము అంటే. అది మన సాయినాథుడు మనకు చెప్పిన మాటే. బాబావారితో రుణానుబంధం పెంచుకోవాలి అంటే మన వైపు నుండి మనం ఏమి చేయాలి అని అంటే కనుక బాబావారిని మరింతగా స్మరించుకోవడమే, మన ప్రేమను మరింతగా సాయినాథునిపై కేంద్రీకరించడమే, సాయినాథుని మీద మరింతగా ఆధారపడాలి. మనం గనక సాయినాథునిపై ఆధారపడితే సాయినాథుడే మన బాధ్యత వహిస్తారు. మనం ఎంతగా ఆధారపడితే సాయినాథుడు మన బాధ్యతను వహిస్తారు. మనం ఎంతగా ఆధారపడితే, ఎంతగా సాయినాథునిపై భారం వేస్తే సాయినాథుడు మనను అంత రుణగ్రస్తులను చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. నా భక్తుని నేనే ఎన్నుకుంటాను అని సాయినాథుడు చెప్పారు కదా. మరి కొందరిని మాత్రమే తన బిడ్డలుగా తీసుకోవడం ఎందుకు? అంతటా సాయినాథుడే ఉన్నారు కదా, మరి అందరినీ కూడా తీసుకోవాలి కదా అని అంటున్నావా తల్లి? షిరిడీలో ఉన్న బాబా అనేటటువంటి ఈ రూపంతో ఏ జీవులకైతే రుణానుబంధం ఉన్నదో వారిని ఈ రూపం ద్వారా చూస్తారు. మిగతా వారికి ఇంకో సద్గురువుగా ఇంకో రూపంలో వచ్చి సాయినాథుడే చూస్తారు అని విషయం మీతో పంచుకోవాలి అనుకున్నాను. అయితే ఈరోజు మహాలయ అమావాస్య, దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మన సాయినాథుని ఛానల్ సాయిబాబా సన్నిధి ఎవరైతే గనక కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే మరి సాయినాథుడు ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా మనకు ఎటువంటి ఆ సందేశాన్ని ఇచ్చారో వెంటనే తెలుసుకుందామా. మరి తల్లి, ఈరోజు చాలా శక్తివంతమైన అమావాస్య అమ్మ. నీ కర్మలన్నీ కూడా బిడ్డ ముగియపోయే రోజు అన్నమాట. అంటే ఈ రోజు లోపు, రాత్రి లోపు కనుక నువ్వు నేను చెప్పబోయే ఈ కథని కనుక ఒక్కసారి విను తల్లి. నిజంగా వినడం మటుకే కాదు, నువ్వు 10 మందికి తెలియజేసావు అని అంటే కనుక ఒక అద్భుతం అనేది జరగబోతుంది, నీ కళ్ళ ముందే కనిపిస్తుంది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఏం చెప్తున్నారు బాబావారు అని అంటే కనుక, మహాలయ అమావాస్య అండి, నిజంగా అండి మనకి చనిపోయిన వాళ్ళు, మన పెద్దవాళ్ళు కనుక ఎవరైనా గనుక ఉన్నారో వాళ్ళందరినీ కూడా తలుచుకుని మనం ప్రతి అమావాస్యకి కూడా మనం పూజలు చేస్తూ ఉన్నాం, పరిహారాలు చేస్తూ ఉన్నాం. కానీ ఈ అమావాస్య మటుకు చాలా శక్తివంతమైందండి. అంటే మనకి 3 రకాల అమావాస్యలు ఉన్నాయి. అలాంటి అమావాస్యల్లో ఈ మహాలయ అమావాస్య అనేది చాలా వరకు కూడా చాలా శక్తివంతమైన అమావాస్య అండి. అంటే ఎన్నో వందల ఫలితాలు అనేది ఈ అమావాస్య రోజు చేస్తే గనక మనకు, మన కుటుంబానికి దక్కుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు కదా. అందువల్ల ఈరోజు నిజంగా ఎవరైతే గనక మన పెద్దవాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటే గనక వాళ్ళందరికీ కూడా తలుచుకుని మనము చాలామంది తిథులు ఇవ్వడం కానీ, అంటే నదీ తీరానికి వెళ్ళి వాళ్ళని తలుచుకుని తిథులు ఇస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా సరే మనం చనిపోయిన తర్వాత సంవత్సరం లోపు సంవత్సరానికి సంవత్సరికం చేస్తూ ఉంటాం కదా. అలాంటి సంవత్సరికం కనుక ఎవరైనా గనక మర్చిపోతే గనక ఈ మహా
మహాలయ అమావాస్య రోజు మటుకు మనం ఇలా తిథులు దర్పణలు దానాలు చేస్తే కనుక చాలా మహాపుణ్యం దక్కుతుంది. మన పెద్దవాళ్ళందరికీ తలుచుకున్నాము, ఇంకా వాళ్ళని మనం మర్చిపోలేదు, నిజంగా మర్చిపోము. కానీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఇలాంటి ఒక మహాలయ అమావాస్య రోజున కనుక తప్పకుండా పరిహారాలను చేసుకుంటే కనుక బాబా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి దర్పణలు దానాల వల్ల మనకు నిజంగా ఈ కథ ద్వారా అది తెలియజేస్తూ ఉన్నారనమాట. మన కర్మఫలాలు తీరడం లేదని, మన కష్టాలు పదే పదే కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని ఎంతో బాధపడుతూ ఉన్నాం కదా. అందుకు కారణం ఏంటి అని అంటే కనుక మన పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకు ఉండాలి. ఎప్పుడూ కూడా ఒకవేళ తెలుసో తెలియకో మనం చేసిన తప్పుల వల్ల పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా శాపాలు అనేవి ఉంటూ ఉంటాయంట. అలాగే శాపాల నుంచి మనం బయటపడగలిగితే మన జీవితంలో సంతోషంగా ఉండగలుగుతూ ఉంటాం. అందువల్ల వాళ్ళ ఆశీర్వాదం అనేది మనకు అవసరం కదా. అందువల్ల ఇలాంటి మహాలయ అమావాస్య రోజు రాత్రిలోపు ఇప్పుడు చెప్పబోయే ఈ కథను కనుక నువ్వు విని ఒక 10 మందికి తెలియజేస్తే కనుక ఎలాంటి ఒక అద్భుతాన్ని చూస్తావు అనేది నీ కళ్ళ ముందే కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా బాబా చెప్పే కథలోకి వెళ్దామండి. ఈ కథలో 2 భార్యాభర్తలు ఉన్నారు. వీళ్ళండి నిజంగా వీళ్ళ భార్య సైడ్ వాళ్ళ పెద్ద నాన్నగారు పెద్దమ్మ చనిపోయారు అన్నమాట. వాళ్ళని తలుచుకుని వాళ్ళ నాయనమ్మను తలుచుకుని ఇలాగ వచ్చేసి వాళ్ళు ఎప్పుడూ కూడా సంవత్సరం ఆ భార్య తను చేస్తూనే ఉంటుంది. అలాగే భర్త కూడా అండి చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కనుక నాయనమ్మలు తాతయ్యలు అమ్మమ్మలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా తలుచుకుని ఇద్దరు కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఫస్ట్ నుంచి కూడా మనకు తెలిసినంత వరకు పెద్దమ్మమ్మ గారు ఉంటారు, వాళ్ళ గురించి పెద్ద తాతయ్య గారు ఉంటారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఈరోజు తలుచుకుని అలాగ అమావాస్య రోజున ప్రతి అమావాస్య రోజున వాళ్ళు ఇలా పరిహారాలు చేస్తూ ఉంటారు. కనీసం వాళ్ళకి తలుచుకుని మనం తిథులు దర్పణాలు దానాలు ఇవ్వడానికి కుదరలేదు అక్క నాకు అని అనుకున్న వాళ్ళు కనీసం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అయినా సరే సంవత్సరం మనం వెళ్ళడం లేదు అంటే అమావాస్యకి వెళ్ళడం అనేది కూడా మనకి కుదరదు. కనుక ఇలాంటి మహాలయ అమావాస్య రోజున మటుకు కంపల్సరీగా సంవత్సరం చేస్తారు వాళ్ళు. అలాంటిది ఒక సంవత్సరం రోజున ఇలా చేయడం వల్ల వాళ్ళ కర్మ ఫలాలు తీరాయి అని చెప్పేసి బాబా తెలియజేసినటువంటి కథ ఏంటి అంటే కనుక వాళ్ళు ముందు చేసిన తప్పు అండి. వాళ్ళు చనిపోయారు కదా, ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుందిలే, వాళ్ళు మనకి ఏమైనా పట్టించుకోబోతారా, మన పక్కనే వచ్చి కూర్చోబోతారా, వాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళ వల్ల మనకి ఏం కావాలి, ఇంకా చనిపోయి ముసలి వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రతుకున్న రోజుల్లో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, కానీ చనిపోయిన తర్వాత అండి పోను ఒక సంవత్సరం అయ్యింది, 2 సంవత్సరాలు అయ్యి వాళ్ళకి అసలు పూర్తిగా మర్చిపోయారండి. అదే అంటున్నారు అన్నమాట బాబా. ప్రతి అమావాస్య అనేది ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళు పెద్దవాళ్ళు తలుచుకోవడం కోసమే పెద్దవాళ్ళు నిజంగా మన గుమ్మం ముందు వచ్చి నిలబడతారు, ఆకలితో ఉంటారు అని, అలాంటి వాళ్ళ ఆకలి మనం తీర్చాలి అనడం కోసమే ఈ అమావాస్య అనేది వస్తుంది నిజంగా. అందువల్ల వాళ్ళ ఆశీస్సులు మనకు చాలా అవసరం. అలాగే వాళ్ళ పనుల్లో పడిపోయి మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. కానీ వైఫ్ కానీ ఎప్పుడూ కూడా చేస్తూ ఉండేవాళ్ళు అసలు పూర్తిగా మర్చిపోయి చేయడం మానేశారండి. ఇంకా బాబా కూడా కలలో కనిపించి చెప్తూ ఉండేవారు, అమ్మ వాళ్ళ కోసం మీరు ఒక్కసారి ఇలాంటి ఒక చిన్న పరిహారాన్ని మీరు చేసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కానీ తెలియజేసినా కానీ చేద్దామని అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. అది ఏంటి అనేది చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకోలేదని ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి ఎలాంటి పనులు కలిసి రావడం లేదు, పిల్లలు కూడా సరిగ్గా చెప్పిన మాట వినడం లేదు, వాళ్ళ లైఫ్లో కూడా సెటిల్ అవ్వడం లేదు పిల్లలు కూడా అని చెప్పేసి వాళ్ళు గుడికి వెళ్ళి పరిహారాలు వెతుక్కునేటప్పుడు వాళ్ళు ఎవరైనా చెప్పి ఇలా చేయాలి అని అనుకున్న సమయానికి ఆ పెద్దవాళ్ళు కూడా అండి ఏమంటే వచ్చేసి వాళ్ళు చిన్న పిల్లలాగా వాళ్ళకి కోపాలు ఉంటాయి. వీళ్ళు పనుల్లో పడిపోయి అసలు మనల్ని పట్టించుకోవడం లేదని చూసావా అన్న బాధ అనేది వాళ్ళకి ఉంటుంది కదా. అందువల్ల వాళ్ళకి కొన్ని విషయాలు జరగకపోవచ్చు. అందువల్ల ఎప్పుడైతే బాబా కలలో కనిపించి అమ్మ ఈ అమావాస్యలకు ఇప్పటి వరకు కూడా ఎన్ని సంవత్సరాలు అయ్యింది, మీరు కొన్నిసార్లు చేసినా చేయకపోయినా సరే ఇప్పుడు రాబోయే మహాలయ అమావాస్య రోజున కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఇలాంటి ఒక చిన్న పరిహారం కనుక నువ్వు చేస్తే కనుక నిజంగా ఇన్ని రోజుల నుంచి నువ్వు చేసిన తప్పు నీ పెద్దవాళ్ళు మిమ్మల్ని క్షమిస్తారు అని చెప్పేసి బాబా తన వాళ్ళకి కళ్ళల్లో కనిపించి చెప్పారంట ఫ్రెండ్స్. అందువల్ల ఆ పరిహారం ఏంటి అని అంటే అందరము అండి ఈ మహాలయ అమావాస్య రోజున ఖచ్చితంగా మనందరం కూడా చేయవలసిన 3 విషయాలు ఉన్నాయి. అది ఏంటి అని అంటే కనుక చాలా ఈజీ అయిన పరిహారాలండి. మనం దానాలు దర్పణాలు నదీ తీరాలకు వెళ్ళడాలు పిండాలు పెట్టడాలు ఇలాంటివన్నీ కూడా మనం చేసినా చేయకపోయినా కుదరకపోవచ్చు కొంతమందికి, కానీ గుర్తుంచుకోవాలి కదా
ప్రేమతో అమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఎలా ఉన్నారు మీరు అని చెప్పేసి వాళ్ళని పలకరిస్తూ ఉన్నట్లుగా వాళ్ళ జ్ఞాపకాలు అనేవి ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. సంతోషంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో, అయ్యో అమ్మమ్మ ఉంటే ఎంతో బాగుండేది, ఇలా ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి వాళ్ళని గుర్తు చేసుకుని మన అమ్మమ్మని ఇష్టంగా ఏమైతే మనం వండి పెట్టేవాళ్ళో అలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి ప్రేమతో గుర్తు చేసుకుంటూ ఉండాలి కదా. చేసుకుని మన ఇంట్లో గుమ్మం ముందు మనం ఏం చేయాలి అని అంటే కనుక 2 గ్లాసులతో అటువైపు ఇటువైపు కూడా 2 గ్లాసులతో నీళ్లు పెట్టండి. ఇంకా కాకి రూపంలో మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు. అటువంటి సమయంలో కాకికి మనం ఏదైతే కనుక వండుతున్నామో అది ఖచ్చితంగా మర్చిపోకుండా ఆ కాకికి భోజనాన్ని అంటే కనీసం పెరుగన్నం అయినా సరే కలిపేసి ఆ పెరుగన్నంలో కొంచెం నువ్వులను కలిపి నల్ల నువ్వులను కలిపి మీరు పెరుగన్నాన్ని గనక దానంగా అంటే కాకులకు దానంగా ఆహారంగా గనక పెడితే గనక దీన్ని ప్రత్యేకంగా మనం బయటకు వెళ్ళాలని ఎక్కడైనా సరే చేయాలని ఏమీ లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు ఇంకా మూడో విషయం అండి, ఒక 3 మనుషులకండి ఎవరికైనా సరే కానీ లేని వాళ్ళకి మీరు ఇదివరకు రోజుల్లో బ్రాహ్మణులకు దానాలు ఇస్తూ ఉండేవాళ్ళం కదా. అదేంటి అంటే కూరగాయలు కానీ బియ్యాన్ని కానీ కూరగాయలు దానాలు ఇస్తూ ఉండేవారు. వస్త్రాలు కూడా పట్టుబట్టలు కానీ ఏదైనా సరే అలాంటివి ఇస్తూ ఉండేవాళ్ళం. అలాగా మీకు ఎవరి వల్ల అయితే ఏమైతే కుదురుతుందో మా వల్ల ఇంతవరకే అక్క మేము దానం చేయగలము అని చెప్పి మనం కనుక ఎవరైతే అనుకుంటారో కనీసం బియ్యం అయినా సరే కూరగాయలైనా సరే మన ఇంటి దగ్గర ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దాన ధర్మాలు చేయడం అనేది చాలా మంచిది అక్క. బ్రాహ్మణులు చేయడం అనేది చాలా మంచిదే అక్క. ఇంటి దగ్గర ఎవరు లేరు, వెళ్ళాలంటే కష్టం గుడికి అని అనుకున్న వాళ్ళు బియ్యాన్ని కూరగాయలు కానీ ఇవ్వడం కష్టంగా ఉంది అనుకోండి, కనీసం మీరు ఎవరికైనా సరే గుడికి వెళ్ళండి. గుడి దగ్గర కనిపించి ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి కనీసం 3 కంటే తప్పకుండా మీరు ఒక 11 రూపాయలు అని 3 మనుషులకు కూడా మీరు దానం చేస్తే కనుక నీ కర్మఫలాలు ఆ రోజు తోటే తీరిపోతాయి తల్లి. నీ పిల్లలు ఇన్ని రోజుల నుండి కష్టపడుతున్నారు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు, నువ్వు నీ హస్బెండ్ గురించి బాధపడుతూ ఉన్నావు. ఇలాంటి కష్టాలన్నీ కూడా ఈ మహాలయ అమావాస్య రోజున ఈ 3 రకాల పరిహారాలు అంటే కనుక గుమ్మం ముందు మంచినీళ్ళు పెట్టడం, కాకి అన్నం పెట్టడం, ఇంకా మూడోది ఏంటి దానం చేయడం. బ్రాహ్మణులకి గోమాతకి దానం చేయొచ్చు, బ్రాహ్మణులకు కానీ లేదా గుడి దగ్గరికి వెళ్ళి 3 మనుషులకి 11 రూపాయలు కానీ 9 రూపాయలు కానీ మీరు దానంగా చేస్తే కనుక నిజంగా నీ కర్మఫలాలు ఈ రోజుతో ముగుస్తాయి తల్లి అని చెప్పి బాబా ఇచ్చిన ఒక మంచి సలహా అండి. ఎప్పుడు కూడా మనం పెద్దవాళ్లే మనకి ఒక దైవం లాగా మనం భావిస్తూ ఉండాలి. వాళ్ళ తర్వాతే నేను అని చెప్పి బాబా తెలియజేస్తూ ఉంటారు. మనకు ఇది అక్షరాల నిజం కదా. అందువల్ల మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. మీరు ఇలా చేయడం వల్ల మట్టుకే కాకుండా ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో వెంటనే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఎప్పుడు కూడా బాబా ఇచ్చే ఈ సలహా ఆయన సాయినాథుడు చేసే ఆ రోజుల్లో ఉన్న కథలకి మనం ఎంతోమందికి షేర్ చేస్తూ ఉంటాము, అంటే చాలామంది చేస్తూ ఉన్నారు అన్నమాట. అందువల్ల ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో జరిగే అద్భుతం చూడండి అని చెప్పి మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఈరోజు మహాలయ అమావాస్య నుంచి మంచి అద్భుతాన్ని నీ కళ్ళ అక్షరాల చేసి చూపిస్తారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో కనుక మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.